గారు 2 ఏళ్ళు పూర్తయింది. డిప్యూటీ సీఎంగా 5 శాఖల మంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? పనితీరు బాగానే ఉంది పాపం. రోడ్ల పరంగా పంచాయతీరాజ్ శాఖ పరంగా బాగుంది. పంచాయతీరాజ్ శాఖ పరంగా బాగుంది. మంచిగా పనులు చేస్తున్నాడు. ఆయన హెల్త్ ఇష్యూస్ ఎట్లా ఉన్నా పాపం పనులు చేస్తున్నాడు. పనుల గురించి ఒప్పుకోవచ్చు. ఏ పార్టీలని కాదు మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి. మాట్లాడాలిగా, విమర్శించే వాళ్ళు లేకుండా అది పర్సనల్ చాలా తప్పండి. ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళు చేస్తాను తప్పేది. పర్సనల్ అనేది ఎవరిని తిట్టకూడదు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటే అనవసరం. రాజకీయంగా మాట్లాడుకోవాలి. ఆయన 2 సంవత్సరాలు ఏం చేశాడో ఏం చేయలేదు అడగొచ్చు. అంతేకాని పర్సనల్గా ఆయన హెల్త్ గురించి, ఆయన పిల్లల గురించి, వాళ్ళ భార్యలు అసలు అనేది మాట్లాడతాం చాలా చేతగాని తను. ఆడొక వేస్ట్ గాడు, వాడొక వేస్ట్ గాడు, వాడు వేస్ట్ గాడు అనేది అర్థమైపోయింది. సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ అదే అంటుంది. ఇలా మాట్లాడితే ఏమైందంటే ఏదో మనం ఏదో పేరు వచ్చింది. ఏం లేదండి, జనం పవన్ కళ్యాణ్ ఒకటి పెట్టుకున్నాం వరకు పబ్లిసిటీ కావచ్చు, మేము కూడా మీడియాకి ముందుకు రావచ్చు, మమ్మల్ని కూడా హీరోలు అవుతాము అనేది తప్ప అక్కడ ఏమీ లేదు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే రాజకీయంగా ఆయన మంచి పనులే చేస్తున్నాడు. గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఉన్నది చెప్తున్నాడు, చేస్తున్నాడు. బాగుంది, అభివృద్ధి బాగుంది. పవన్ కళ్యాణ్ గారి బాగుంది. చాలా బాగుంది. 2 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? అన్ని బాగానే చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు అంటారు కొంతమంది. అదే గిట్టినోళ్ళు అలాగే చెప్తుంటారు, అతను కుదరనోళ్ళు అలాగే చెప్తుంటారు. జనాలు డబ్బులతో స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు అంటున్నారు. ఇంకొంత ఆయన సొంత డబ్బు పెడతాడే తప్ప జనం డబ్బు తినడం. తెలంగాణలో కూడా పోటీ చేస్తాను ప్రకటించారు ఆయన. అది ఆయన ఇష్టం. ఆయన పోటీ చేస్తే సరే, ఎక్కడుండే అభిమానులు అక్కడ ఉంటారు, దానికి ఏమన్నా. కానీ ఆయన రకరకాలుగా చాలా మంది తిడతా ఉన్నారు. ఇప్పటికీ తిట్టినా అది అన్నీ తిట్టుకుంటూ పోతుంటారు. ఏది జరిగేది అది జరుగుతుంది. మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ గారి మీద? నాకైతే నచ్చింది పవన్ కళ్యాణ్.